एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हाइड्रा की प्रजावानी को पीर को 83 शिकायत मौसूल हुई। मकीनों ने तजावीज़ात, सरकारी इमलाक और दीगर की शिकायत की। जवाहर नगर में सरकारी अराजी की गैर कानूनी फ़रोख्त 6000 एकड़ से घटकर 2500 एकड़ रह गई है। इस पीड़ से हाइड्रा ने अवामी शिकायत को दूर करने के लिए अपने बहुत से मुतवक्की प्रजावानी प्रोग्राम का आगाज़ किया है। ये पहल हर पीर को बुद्धा भवन में मुनक़िद होगी। शहरियों पर मुबनी इस कोशिश के हिस्से के तौर पर हाइड्रा के अहलकार बराह रास्त आवाम से शिकायत और ख़दशात हासिल करने के लिए वहां पर दस्तयाब होंगे। ये प्रोग्राम सुबह 11 बजे से शाम 5 बजे तक चलेगा, जो लोगों को अपने मसाइल पर आवाज़ उठाने और हल तलाश करने के लिए एक प्लेटफॉर्म फराहम करेगा। చెరువు అదే శిఖం పట్టాలు ఉన్నా కానీ కూడా ఓకే, అది కూడా చెరువే. ఒరిజినల్ పట్టా వేరు, శిఖం పట్టాలు వేరు. ఒరిజినల్ పట్టా ఉంటే డిఫరెంట్. మీది ఒరిజినల్ పట్టానా శిఖం పట్టానా అనేది తేల్చడానికి పాత దాంట్లో పోతాం, పోయినప్పుడు తెలుస్తుంది. ఓకే, చూసినప్పుడు అసలు చెరువు ఇప్పుడు మీరు అంటున్నారు మురుగునీరు రావడంతో జరిగిందన్నారు. 2000 టైంలో శాటిలైట్ ఫోటోస్ తీస్తే మనకు అర్థం. నమస్కారం, నా పేరు ముఖేష్ కుమార్, ఆప్షన్ మెంబర్ శ్వేత. మేము జవహర్ నుంచి రావడం జరిగింది హైడ్రాకి. గతంలో రంగన్న సార్ జవహర్ రావడం చాలా సంతోషకరం. అదే కాకుండా ఇక్కడ ప్రజావాణి పెట్టడం చాలా ఇంకా సంతోషం. మేము జవహర్ నగర్ నుంచి ప్రభుత్వ భూమి కాపాడడానికి కోసం రావడం జరిగింది. 474, 475, 500, 501, 476. గతంలో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాజీ మేయర్ మేఘల అయ్యప్ప వాళ్ళ బినామీలకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ ఫామ్లు కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా 501 సర్వే నెంబర్ కానీ 502 కానీ 474లో కానీ యాప్రాలకు ఆనుకుని ఉండే ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్. సో దీనిపైన కంప్లీట్ సార్ చాలా మంచి స్పందించారు. ఖచ్చితంగా జవహర్ నగర్ లో విత్ ఇన్ 1 or 2 days లో మేము అక్కడ విజిట్ చేసి జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమి ఎవరు కొనకుండా అమ్మకుండా అమ్మిన వాళ్ళకి క్రిమినల్ చర్యలు పెట్టి తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మనకు జవహర్ నగర్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ యొక్క 2500 ఎకరాలు ఇంకా ఖాళీ స్థలం ఉంది జవహర్ నగర్ లో. ఆ స్థలాన్ని కూడా కాపాడతామని చెప్పారు. చాలా సంతోషమైనది. సార్ రావాలి, సార్ వెల్కమ్. సార్కి ఎటువంటి డౌట్ ఉన్నా మేము క్లారిఫికేషన్ అన్ని ప్రికాషన్ తీసుకొచ్చాము. జవహర్ నగర్ ప్రజల విజ్ఞప్తి ఒకటి, పేద ప్రజలు ఎవరైతే నివసించిన జవహర్ నగర్ వాళ్ళు అనవసరంగా అక్కడ ఉన్న లీడర్ల పరంగా కానీ రిలేషన్ ధర పరంగా వాళ్ళపైన మీరు కొని మోసపోవద్దు. మా ఒక విజ్ఞప్తి. మీదేమైనా ఉంటే మాత్రం గ్రామ కంటే మన ఉంది, లీగల్ గా ఉంటే మీరు కొనండి, ఇల్లీగల్ ఉంటే కొనవద్దు. ఈ నోటి పట్టు అసలే కొనవద్దు. మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నా పేరు స్వర్ణలతకి. రంగనాథ్ సార్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అది నేను చాలాసార్లు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అలసిపోయి సార్ దగ్గరికి వచ్చాను ఆ ఇష్యూ తీసుకుని. ఐ యామ్ హ్యాపీ.